నమస్తే, వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. హైదరాబాద్లో సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఒక్కో ఇంటికి 11 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతూ ఉండగా ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని మహిళ పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జూలై 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది బోనాల నాటికి కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచి బోనాలు ఎత్తించేలా నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మరి ఈ ప్రతిష్టాత్మక గృహ పథకం పూర్తి వివరాలు ఏంటో ఈరోజు మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. అయితే హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. క్యూర్ పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇది కేవలం 1 సంవత్సరం వ్యవధిలోనే దీనిని పూర్తి చేసి మేము అందిస్తాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయ్యాయి. వచ్చే సంవత్సరంలో బోనాలు నాటికి క్యూర్ సిటీలో సొంత ఇంటి నుంచి ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు బోనం ఎత్తుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం తెలిసిందే. ఎన్నో లక్షల ఇళ్ళు మేము కట్టామని చెప్తున్నారు. కొన్ని లబ్ధిదారులకు అందాయి, ఇంకా కొన్ని లబ్ధిదారులకు అందలేదు. మరి అలాంటి పొరపాట్లు, గత ప్రభుత్వ పొరపాట్లు ఇప్పుడు జరగకుండా ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయంతో 1 సంవత్సరంలోనే నెక్స్ట్ బోనాల కల్లా ఈ ఇల్లుని ఆడబిడ్డ పేరు మీద ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. అదేవిధంగా బోనాల నాటికి అక్కడి నుంచి వారు ఆలయాలకి బోనం ఎత్తుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించడం అయితే సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,000 ఇళ్లు నిర్మిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లు కేటాయిస్తారు. త్వరలో మరో 8 నియోజకవర్గాలకు జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,000 ఇళ్లు నిర్మిస్తారు. ఆ తర్వాత 500 ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ళు, అంటే ఈ 16 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 ఇళ్ళు ఇక్కడ వీరు నిర్మిస్తారు. జూలై నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దాన్ని జూలై 21 నుంచి 10 వరకు ఇక్కడ టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే మీ సేవ వాట్సాప్ నెంబర్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఇచ్చారు. అలాగే వెబ్సైట్ ద్వారా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ నెంబర్ మనకి 8096958096 8096958096 ఈ నెంబర్ త్రూ మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ సేవ వాట్సాప్ త్రూ ఈ నెంబర్ని అయితే మీరు వినియోగించుకోవచ్చు. అలాగే మనకి వెబ్సైట్ ద్వారా కూడా దీన్ని చేసుకోవచ్చు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడం, సాకారం చేయడమే ప్రధాన ఉద్దేశంతో ఈ పథకాన్ని వీరు ప్రవేశపెట్టారంటూ కూడా మంత్రి పొంగులేటి తెలియజేశారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఇళ్లకు ఏ విధంగా శ్రీకారం చుట్టారు, ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొత్తం ఓవరాల్గా ఇది ఒక మహాయజ్ఞం లాగా ఇక్కడైతే కొనసాగుతుంది. ఈ మహాయజ్ఞాన్ని 1 ఇయర్లో పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి అయితే మనకి చెప్పడం జరిగింది. అయితే ఇంటి ధర ప్రభుత్వ సాయం, లబ్ధిదారుడికి వాటా. ఇంటి ధరకి సంబంధించి ఇందులో కూడా ప్రభుత్వం సాయం చేయనుంది. మరి ఎలాంటి సాయం ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందనుంది అంటే, ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం 11 లక్షలు. అలాగే ప్రభుత్వం నుంచి దీనికి సబ్సిడీ కింద 5 లక్షల రూపాయలు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరికైతే ఈ యొక్క పథకంలో వారి పేరు కింద ఇల్లు అలాట్ అవుతుందో వారికి సబ్సిడీ కింద 5 లక్షల రూపాయల వరకు వారికి బెనిఫిట్ ఉంటుంది. అలాగే లబ్ధిదారులు చెల్లించవలసింది 6 లక్షలు మాత్రమే. 4 విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయం 10,000 డిపాజిట్ చేస్తే చాలు. ఇల్లు రాకపోతే 10,000 కూడా పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. ఇల్లు మంజూరైతే అదే మొత్తం లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. అంటే ఇక్కడ 1 రూపాయి కూడా వేస్ట్ అవ్వదు. మనం ఇప్పుడు రిజిస్టర్ చేయించుకునేటప్పుడు, మనం అప్లికేషన్స్ అవి ఫామ్ చేసేటప్పుడు, మన అర్జీ పెట్టుకునేటప్పుడు 10,000 రూపాయలు మనం ముందుగా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మనం అర్హులు అంటూ మనకి ఆ ఇల్లు కానీ ఓకే అయ్యిందంటే ఆ 10,000 దాని కింద వెళ్ళిపోతాయి. ఒకవేళ మనం అర్హులం కాదు, లేదా చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చి వెనక్కి వస్తే అవి ఆటోమేటిక్గా ఆ 10,000 కూడా ఎవరి ఖాతాలోకి వారికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ టోటల్ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు?
11 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఇందులో 5 లక్షల రూపాయలు సబ్సిడీ కింద ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు 4 విడతలుగా వీరు పే చేసుకోవచ్చు. అంటే ఒకేసారి ఇంత కట్టాలి అంత కట్టాలి లాగా కాకుండా 4 విడతలుగా లబ్ధిదారులు ఇక్కడ పే చేసుకోవచ్చు. ఎలాంటి ఫోర్స్ లేకుండా. కట్టిన 10,000 కూడా అర్హత రాకపోతే అవి ఇచ్చేస్తారు కాబట్టి మొత్తం కూడా మనకి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ డబ్బులు ఏమవుతాయి అని బాధపడవలసిన అవసరం అండ్ అవకాశం రెండు కూడా లేవు. అయితే ఇంటి ప్రత్యేకతలు, అర్హతలు ఏంటి? ఇక్కడ నిర్మించబోయే ఈ ఇంటికి గల ప్రత్యేకత ఏంటి? మామూలుగా ఇంటి కోసం మనం దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఉండవలసిన అర్హతలు ఏంటి? 525 చదరపు అడుగుల వైశాల్యంతో ఈ ఫ్లాట్ అనేది మనకి నిర్మించబడుతుంది, ఇస్తారు. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ సౌకర్యం. అంటే సింగిల్ బెడ్రూమ్ అంటాం కదా, ఇక్కడ 525 చదరపు అడుగులలో 1 సింగిల్ బెడ్రూమ్ అనేది మనకి కట్టించి ఇస్తారు. ఇందులో ఒక కిచెన్, ఒక హాల్, ఒక బెడ్రూమ్, అలాగే దానికి తగ్గట్టు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా మనకి ఉంటాయి. ఇక్కడ మెన్షన్ చేయకపోయినా మనకి వాష్రూమ్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. స్థలం విలువ సుమారు 40 నుంచి 60 లక్షలు. ఇంటి నిర్మించడానికి కేవలం 11 లక్షలే, కానీ స్థలం విలువ మాత్రం 40 నుంచి 60 లక్షలు. ఈరోజు రేపుల్లో కోట్లల్లో స్థలం వాల్యూ ఉంది. సో ఇక్కడ అంతే వాల్యూ ఉన్న ఈ స్థలాన్ని కూడా వీరు ఇస్తున్నారు. మహిళల పేరు మీద ఉచిత రిజిస్ట్రేషన్, 10 సంవత్సరాల వరకు విక్రయానికి అనుమతి లేదు. ఇవన్నీ కూడా ఓకే అయిపోయి సింగిల్ బెడ్రూమ్ మనకి వచ్చిన తర్వాత మహిళలకైతే రిజిస్ట్రేషన్ అనేది టోటల్గా ఫ్రీగా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మహిళలకి తొలి ప్రాధాన్యత, అలాగే పుట్టిల్లో అమ్మగారిలో అని చెప్పుకోకుండా నా ఇల్లు అని ప్రతి ఆడపిల్లకి నా ఇల్లు అనేది ఉండాలి అనే ఒక ధ్యేయంతో ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఈ పథకంలో పొందుపరిచారు. అయితే 10 సంవత్సరాల వరకు ఇవి విక్రయించడానికి లేదు. గవర్నమెంట్ దగ్గర నుంచి మనం సబ్సిడీ పొందుతున్నాం. అంటే 6 లక్షల రూపాయలు మనం తీసుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ త్రూ మనం సబ్సిడీ పొందుతున్నాం కాబట్టి వాటికి ఉన్న నిబంధనల ప్రకారం 10 ఏళ్ల వరకు ఇందులో అమ్మడానికి పర్మిషన్స్ ఉండవు. అయితే బ్యాంకు రుణం కోసం తనఖా పెట్టుకునే అవకాశం, అలాగే కుటుంబ వార్షిక ఆదాయానికి 6 లక్షల లోపు ఉండాలి. క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే ఇక్కడ చేసుకోవచ్చు. బ్యాంకు రుణాల కోసం అయితే ఇది తనఖా పెట్టుకునే అవకాశం ఉండొచ్చు, కానీ అమ్మే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయం కేవలం 6 లక్షల లోపు ఎవరైతే ఉంటుందో వారు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు. అలాగే క్యూర్ పరిధిలో సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఎవరు ఉండకూడదు. అంటే వారి పేరు మీద ఇల్లు అనేది ఉండకూడదు. వారి ఇన్కమ్ కేవలం 6 లక్షల రూపాయల లోపు మాత్రం ఉండాలి. వారందరికీ కూడా ఇది అర్హులుగా ఇక్కడ డిసైడ్ చేశారు. అలాగే ఎంపిక ఎలా చేస్తారు? ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? ఒకరిని ఎంపిక చేయాలి అంటే దానికి అనేకమైన లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో ఎంపిక అనేది ఎలా చేస్తారు ఇక్కడ చూడొచ్చు. అర్హులకు 360 డిగ్రీల వెరిఫికేషన్, ఎక్కువ దరఖాస్తులు వస్తే బహిరంగ లాటరీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు, స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి స్థలాల ఎంపిక, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం, నగరానికి దూరంగా కాకుండా ఉద్యోగాలు జీవనోపాధికి అనుకూలంగా ఉంటే పారదర్శకంగా లబ్ధిదారులకు ఇవి ఎంపిక చేస్తారు. అర్హులకైతే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఓవరాల్ 360 డిగ్రీస్లో అంటే వారి పూర్వపరాలు ఏంటి, వారి ఇన్కమ్ స్టేటస్ ఎలా ఉంది, లబ్ధిదారులకు వీరు అర్హులా కాదా అనేది ఒక ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వీరు క్యాస్ట్ బేసెస్ అంటే మనకున్న కేటగిరీస్ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ రిజర్వేషన్స్ కూడా ఇక్కడ వర్తింపజేస్తారు. ఒకవేళ ఓవరాల్గా ఇవి చాలా వచ్చేసాయి, ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయంటే వీరికి ఇస్తున్నారు వారికి ఇస్తున్నారు లాంటి మాటలు వస్తాయి. కాబట్టి ఇది ఓపెన్ డ్రా ద్వారా ఈ యొక్క లబ్ధిదారులను ఇక్కడ ఎంపిక చేస్తూ ఉంటారు. అంటే టోటల్ పారదర్శకంగా ఈ ఎంపిక అనేది ఉంటుంది. అలాగే గతంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ బీఆర్ఎస్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎలాగైతే ఊరు చివర మౌలిక సదుపాయాలు లేకుండా జనజీవనానికి కాస్త దూరంగా ఉందో అలాంటి ఇబ్బంది లేకుండా సహజంగా నగరానికి దగ్గరగా వారి జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా అలాంటి ప్లేసెస్లో ఇస్తున్నాము, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ 16 నియోజకవర్గాలని తొలి విడతగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఆ 16 నియోజకవర్గాల్లో ఏంటనేది మనం ఇక్కడ చూడొచ్చు. రాజేంద్ర నగర్, మైలార్దేపల్లి, మహేశ్వరం, జల్పల్లి, షేర్లింగంపల్లి, రాయదుర్గం, ఇబ్రహీంపట్నం, తట్టి అన్నారం, బండ్లగూడ, అదేవిధంగా మల్కాజ్గిరిలో కౌఖర్, నాంపల్లిలో రెడ్ హిల్, నిలోఫర్ సమీపం, ఖైరతాబాద్లో హకీంపేట్, జూబ్లీ హిల్స్, ఎమ్మెల్సీ కాలనీ, కార్వాన్లో కుల్సుంపుర, బహదూర్పుర,
నంది ముస్లిగూడ, అంబర్పేట సిటీ పోలీస్ లైన్, కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ, మేడ్చల్లో పోచారం, కుత్బులాపూర్లో గాజుల రామారం, సనత్ నగర్లో పొట్టిగెడ్డ, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మారేడుపల్లి, మహేంద్ర హిల్స్, మలక్పేటలో గడ్డే అన్నారం, ఆర్ఎండ్బి క్వార్టర్స్. అంటే ఈ తొలి విడతగా ఈ 16 నియోజకవర్గాల్లో సుమారు 8,000 గృహాలు లబ్ధిదారులకు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. ఇది కేవలం 1 ఇయర్లోనే పూర్తి చేయనున్నారు. అలాగే మంత్రి పొంగులేటి ఈ కీలక ప్రకటన చేస్తారు. అయితే ఇందులో ఆయన చేసిన ప్రకటనలో ప్రధాన అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే వీరి అధికారంలో నుంచి దిగిపోయేటప్పటికి 8 లక్షల ఇల్లు ఇవ్వాలి అనేది వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు. వచ్చే నెలలో 2 లక్షల పైగా ఇల్లు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చే ఏడాదిలో బోనాల నాటికి కొత్త ఇందిరమ్మ ఇల్లు, అంటే ఇప్పుడు ఇవి శ్రీకారం చుట్టిన 8,000 ఇల్లు, ఇది వచ్చే సంవత్సరం బోనాలకి. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇల్లు పనుల పురోగతి అనుసరిస్తాం. ఆర్థిక ఇబ్బందులున్న పేద సంక్షేమంలో రాజీ పడలేము. త్వరలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రత్యేక గృహ పథకాలను ఇక్కడ పెడతామంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్గా 8 లక్షల ఇళ్ళని వారు ఇస్తామని ఇచ్చిన హామీ ఉంది. ఆ హామీలో కొంతమేర ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తొలి విడతగా 4.5 లక్షలు, రెండవ విడతగా 2.5 లక్షలు ఇళ్ళని ప్రారంభిస్తారు. అలాగే వచ్చే ఏడాది కల్లా ఇప్పుడు కొత్తగా శ్రీకారం చుట్టిన ఈ క్యూర్ సిటీలో 8,000 ఇళ్లను కూడా ఇక్కడ లబ్ధిదారులకు వీరు ఇవ్వనున్నారు. ఏది ఏమైనా సరే పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో శ్రీకారం చుట్టింది అని చెప్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజలు, అంటే పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా అణగారిన వారు, మధ్యతరగతి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకమైన ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. మరి ఇది ఒక మంచి పరిణామమే కాబట్టి ఆ 8 లక్షలతో పాటు ఈ 8,000 ఇల్లు ఎంత త్వరగా వీలైతే